హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి గుణ బ్యాచిలర్స్ పార్టీలో ప్రేమ్ చామంతిని నిలదీస్తూ హర్షవర్ధన్ ముందే అడుగుతారు. చూడు చామ్, నువ్వు ఈ గుణాన్ని ఎందుకో ఏదో బలమైన కారణం వల్ల వాళ్ళని బెదిరించడం వల్లే పెళ్లి చేసుకుంటున్నావు. దానికి కారణం ఏంటో నువ్వు నాన్నకి చెప్పు చామ్, ఆయన అర్థం చేసుకుంటారు. ఎందుకు భయపడుతున్నావని ఇంకా అడుగుతూ ఉంటాడనమాట ప్రేమ్. కానీ తనకి త్రిపాఠి మాటలు, రమాదేవి మాటలు గుర్తొచ్చి పాపం సైలెంట్గా ఉండిపోతుంది చామంతి. ఎందుకు చామ ఆలోచిస్తున్నావు అన్నా సరే, బాబు లేదు బాబు, నాకు గుణాన్ని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని మొహం మీద చెప్పేసి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది చామంతి. రమాదేవి, చూసావు కదా హర్ష, ఇప్పుడు చామంతి నోటితోనే విన్నావు కదా, ఇలా ఎందుకు ప్రేమ్ బిహేవ్ చేస్తున్నాడు, అందరి ముందు ఇంత పెద్ద మనిషి అయిన త్రిపాఠి పరువుని ఎందుకు తీస్తున్నాడు, నువ్వే కొంచెం బుద్ధి చెప్పు అని రమాదేవి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా హర్షవర్ధన్ ప్రేమ్ వైపు చూస్తూ, రే ప్రేమ్, నువ్వు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయడం నేను చూడలేదు. నువ్వు ఇంత బలంగా ఫైట్ చేస్తున్నావంటే దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది కదా అని అంటారు హర్షవర్ధన్. అవును నాన్న, మీరు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకున్నారు, కానీ అవి నిరూపించడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అని అంటారు. రే ప్రేమ్, నువ్వేం బాధపడద్దురా, నిజంగా చామంతికి గుణాకి రాసి పెట్టుంటే అలాగే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వెక్కువగా ఆలోచించొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతిని పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి రమాదేవి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరిగిపోతాయి. కానీ చామంతి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఓ దగ్గర కూర్చుంటుంది. ప్రేమ్ తాంబూలంలో చీర అండ్ కొన్ని వస్తువులు తీసుకొని చామంతి దగ్గరికి వచ్చి, చామంతి, ఇదిగో నేనే నీకు నా చేత్తో ఈ పెళ్లి చీరని ఇస్తున్నాను. బహుశా ఇలా ఒక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నా చేత్తోనే నీకు పెళ్లి పట్టు చీరని ఇవ్వాల్సి వస్తుంది అని నేను ఎక్కడా ఊహించలేదు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి వచ్చి ఉండదు కూడా. కానీ ఏం చేస్తాం, జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుపోవాలి, కానీ ఎంత ఎదురీదినా పైకి రాలేము కదా. అంతే, నాకు జీవితంలో ఒంటరిగా రాసి పెట్టాలని, నువ్వు నేను కలవకూడదని రాసుందేమో. అదంతా ఇప్పుడు మాట్లాడినా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సరే, ఈ చీర కట్టుకో అని తన చేత్తోనే ఇంకా శారీకి పెట్టేస్తాడనమాట ప్రేమ్. ఇంకలా పాపం చామంతి చాలా జాలిగా చూస్తూ ఉంటే చంద్రిక అలా ఇంకా వెంటనే ఒక ఆలోచన వస్తుంది చంద్రికకి. వెంటనే ప్రేమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి, బాబు మీతో కొంచెం మాట్లాడాలి బాబు అని అంటుంది. ఏమైంది చందు అని అంటారు. బాబు, చామంతి మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుందని మనకి అర్థమైంది కదా. అలాగే చామంతి ఎవరి కోసమైనా ఏదైనా దాచిపెడుతుందన్న, చామంతి ప్రపంచంలో అత్యంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా అది ఇద్దరే బాబు. ఒకటి వాళ్ళ నాన్నగారు రామచంద్రయ్య గారు, ఇంకొకటి అది నువ్వే బాబు. రామచంద్రయ్యని అడిగితే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఆయన తప్పించుకున్నాడు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు కాబట్టి, జైల్లో పెట్టారు కాబట్టి నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన కలిసి ఏం జరిగిందో తెలుసుకో బాబు అని చెప్పేస్తారు చంద్రిక. ఇంకా వెంటనే ప్రేమ అయితే అలా జైలుకి, సెంట్రల్ జైలుకి బయలుదేరుతాడు. అప్పుడే రామచంద్రయ్య, బిడ్డ చామంతి, నేను నీకెన్నో విషయాలు చెప్పాలనుకున్నా, కానీ ఏవీ కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఎలా నేను ప్రేమ్ బాబుకి ఈ నిజం తెలిసేలా చేయాలి? అమ్మ కనకదుర్గ, భగవంతుడా, మీరే నాకు ఏదో ఒక దారి చూపించండి. నా కూతురి జీవితం నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అని పాపం మనస్ఫూర్తిగా కోరుకునేసరికి అప్పుడే ప్రేమ్ రామచంద్రయ్యని కలవడానికి జైలుకి వస్తారు. రామచంద్రయ్య, బాబు మీరొచ్చారా, రండి బాబు అని పక్కన కూర్చోబెట్టుకుంటారు. సార్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు చామంతికి పెళ్లి జరగాలి, కానీ చామంతి మిమ్మల్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? అప్పటి నుండి నన్ను పెళ్ళే చేసుకుంటాననట్లేదు. అసలు ఏం జరిగింది మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి బాబు అని. చెప్పండి సార్ అని ప్రేమ్ అడుగుతాడు రామచంద్రయ్యని. ఇంక వెంటనే రామచంద్రయ్య, బాబు ఈ నిజం మీకు చెప్పడానికే నేను జైలు నుండి తప్పించుకున్నాను బాబు. నేను మీకు చెప్పాల్సింది చెప్పాలి, నా మాటలు వినండి బాబు. చామంతి
నీ ఆ త్రిపాఠి ఆ గుణ ఎవరో బెదిరించారు. అందుకే బెదిరించడం వల్లే నాకేమవుతుందో, నన్ను ఎక్కడ చచ్చిపోతానోనని, నన్ను చంపేస్తా అని బెదిరించారు కాబట్టే తను మిమ్మల్ని వద్దని చెప్పి పెళ్లి చేసుకోకుండా గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంతేకాని మీపై ప్రేమ లేక కాదు బాబు అని ఇంకా చెప్తారు రామచంద్రయ్య. ఒక్కసారిగా రామచంద్రయ్య నోట్లో నుండి నిజం విని షాక్లో ఉండిపోతారు ప్రేమ్. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండి, అంటే ఇప్పుడు చామంతి పెళ్ళిని ఎలా అయినా ఆపాలి, ఆ గుణ వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళకూడదనే స్వార్థంతోనే అమ్మ ఆ గుణ వీళ్ళందరూ కలిసి ఇదంతా చేశారు. ఖచ్చితంగా ఆ కిడ్నాప్ కూడా అందుకే చేసుంటారు. ఎలా అయినా చామంతి గుణ పెళ్ళి ఆపాలి, బెదిరించినందుకే ఇదంతా జరిగింది అని చెప్పాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ప్రేమ్ అయితే ఇంకా బయలుదేరతాడు పెళ్లి దగ్గరికి. ఇది ఇలా ఉండగా చామంతిని పెళ్లి పీటలపై కూర్చోపెట్టి ఇంకా అలా పెళ్ళిని జరిపించడానికి అన్నీ అయితే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా చూస్తూ ఉంటుంది రమాదేవి. చామంతి, చూసావా పెళ్లి కూతురిగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఇంకాసేపట్లో నీ పెళ్ళైపోతుంది. అప్పుడు నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోతుంది. ఇకపై నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు కదా అని రమాదేవి అంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష, ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష, నువ్వే ఎలా అయినా నన్ను కాపాడాలి అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. అప్పుడే ఇంకా ప్రేమేమో చిట్టి దగ్గరికి వస్తాడు. చిట్టికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, రే చిట్టి, నాకు ఆ గుణ కార్ ఎక్కడికి వెళ్ళిందో ట్రేస్ చేయి. ఖచ్చితంగా ఆయన్ని ఆ గుణ కిడ్నాప్ చేసి ఎక్కడో పెట్టుంటాడని చెప్పి ఇంక వెంటనే చెప్పేసరికి ట్రేస్ చేస్తాడు. ట్రేస్ చేసేసరికి అలా వెంటనే అతని దగ్గరికి అయితే బయలుదేరుతాడనమాట ప్రేమ్. ఇంకా శివయ్య ఏమో పాపం కట్లు మొత్తం కట్టుకొని బాగా ఇబ్బంది పడుతూ ఉంటే అదే టైంకి ప్రేమ్ శివయ్య దగ్గరికి వస్తాడు. బాబు, ప్రేమ్ బాబు, మీ దగ్గరికే నేను రావాలనుకున్నాను బాబు అని ఇంక వెంటనే అలా ప్రేమ్ దగ్గరికి అయితే బయలుదేరుతారనమాట. తనైతే శివయ్య అయితే, ఆ గుణ వాళ్ళ గురించిన పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది బాబు, ఆ పెన్ డ్రైవ్ని ఎలా అయినా మీకు ఇవ్వాలని నేను చూశాను, వాళ్ళకి ఎలా అయినా శిక్ష పడాలి బాబు అని చెప్పి గట్టిగా చెప్తారు. సో వెంటనే అలా ప్రేమ్ అండ్ ఆ శివయ్య ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇటువైపేమో గుణాన్ని కూడా పెళ్లి పీటలపై కూర్చోపెడతారు. బాబు, జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు అని పంతులు గారు చెప్తుంటే గుణ సగం పెళ్ళి అయిపోయినట్టే అని ఇంకలా కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే లోపు ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది. వినపడేసరికి వెంటనే ఆగిపోతారు. చూసేసరికి అక్కడ ప్రేమ్ వెనకాలే శివయ్య. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు గుణాయన్ త్రిపాఠి. హర్షవర్ధన్ అలా చూస్తుంటారు. రే ప్రేమ్, ఎవర్రా ఇతను అని అడుగుతారు. నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న, ఇతని పేరు శివయ్య. ఇతను బాలరాజుని ఇదిగో ఈ త్రిపాఠి డైరెక్ట్గా కాల్చడం చూశాడు. కళ్ళతో చూసి వీడియోని తీశాడు. ఆ వీడియో పెన్ డ్రైవ్ అన్నీ చామంతి దగ్గరే ఉన్నాయని కూడా చెప్పాడు. అప్పుడే ఇంకా అలా వస్తాడనమాట చిట్టి. ప్రేమ్, ఈ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది ప్రేమ్ అని అంటాడు. ఇంకా వెంటనే పాస్వర్డ్ చెప్పేసరికి పెన్ డ్రైవ్ ఓపెన్ చేసేసరికి త్రిపాఠినే ఆ బాలరాజుని చంపాడనే పక్కా ప్రూఫ్ దొరకడంతో త్రిపాఠిని అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులు అయితే చెప్తారు. అప్పుడే ఇంకా గుణ దగ్గరికి వచ్చి, ఇతనే నన్ను దారుణంగా కొట్టాడు సార్, ఇతను నాకు యాక్సిడెంట్ కూడా చేయాలనుకున్నాడు సార్, అలాంటప్పుడు ఇతన్ని కూడా ఎందుకు విడిచిపెట్టాలి అనేసరికి ఇంకా అలా అటెంప్ట్ మర్డర్ కేసులో గుణాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. అండ్ డైరెక్ట్ మర్డర్ కేసులో త్రిపాఠిని కూడా అరెస్ట్ చేస్తారు. సో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు అక్కడే పెళ్లిపీటలపై గుణాన్ని తీసేసి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇంకా చామంతి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటికి హర్షవర్ధన్, రే ప్రేమ్, ఐఎమ్ సారీ రా, నువ్వు చెప్తూనే ఉన్నావు ఈ గుణ వాళ్ళు మంచి వాళ్ళు కాదని, కానీ నేనే నమ్మలేదు రమా అని అంటారు. వెంటనే రమాదేవి హర్ష అని అంటుంది. ఏం రమా, అందుకేనా అలాంటి కసాయి వాడికిచ్చి పెళ్లి చేయాలనేనా ఇంత హడావిడి చేసావని అడుగుతారు. అయ్యో హర్ష, ఇదంతా నాకెక్కడ తెలుసు హర్ష అని అంటుంది రమాదేవి. తెలుసుకోవాలి రమా, తెలుసుకొని తీరాలి. ఒక ఆడపిల్ల మన ఇంటిదా పరాయి ఇంటిదా అని కాదు. ఆడపిల్ల జీవితం అంటే మాటల ఆజమాయిషియా కాదు కదా. ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలన్నది
మనం కూడా తెలుసుకోవాలి కదా అని అంటారు హర్షవర్ధన్. ఆ గుణ వాళ్ళు చామంతిని బెదిరించారని నేను గెస్ చేయలేను కదా హర్ష అని అంటుంది. సరే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా చామంతి దగ్గరికి వస్తారు. అమ్మా చామంతి, నువ్వేమీ బాధపడద్దమ్మా, ఎందుకంటే ఈ సంబంధం నీకు అయిపోయింది. ఇంకా అంత దుర్మార్గుడిని నీ జీవితంలోకి ఆ దేవుడు రానివ్వలేదు. కానీ తప్పకుండా ఒకరోజు నువ్వు లాయర్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయి ఉండి తీరుతాడని చెప్పి పాపం చెప్తారు. వెంటనే ప్రేమ్ చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకలా ప్రేమ్ సైలెంట్గా కూర్చొని ఉంటే చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఇంకలా ప్రేమ్ని పాపం ఆ వెనకాల నుండి హక్ చేసుకుంటుంది చామంతి. ఒక్కసారిగా ప్రేమ్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకలా చూస్తూ ఉంటాడు చామంతి వైపు. బాబు అని పాపం అలా చూస్తూ ఉంటుంది చామంతి. చామ్, ఏమేం చామ్ అని అడుగుతారు. బాబు, మీకు నిజం చెప్పనందుకు నన్ను క్షమించండి బాబు. నాకు మా నాన్న ప్రాణం కంటే ఆ టైంలో ఏది ఏది ఎక్కువ కాదనిపించింది బాబు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది చామంతి. చామ్, నాకు అర్థమైంది. ఏ కారణం లేకుండా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు మనకి సరైన సాక్ష్యం దొరికింది. అదే కదా చామ్. చామ్, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నామని నాన్నకి నిజం చెప్తే నాన్న ఖచ్చితంగా నిషాతో పెళ్ళి ఆపేసి నా పెళ్ళి జరిపిస్తాడు. రా చామ్, ఇప్పుడే ఈ విషయాన్ని నాన్నతో చెప్దామని అంటారు ప్రేమ్. ఇంక వెంటనే పాపం చామంతి, బాబు వద్దు బాబు, నేను ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే లోపల ఉన్న మా నాన్నగారిని మీ అమ్మ రమాదేవి గారు ఏదైనా చేపించచ్చు కదా బాబు అని అంటుంది. చామ్, అమ్మకేమి చేయదు, నాన్నకు చెప్తే అంతా చూసుకుంటాడు కదా అనే లోపు పాపం చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే ప్రేమ్ అలా బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది. వచ్చి, ఏమైంది బాబు, ఇప్పుడు కూడా మీతో పెళ్ళికి ఒప్పుకోవట్లేదా అంటే, లేదు, ఇంకా వాళ్ళ నాన్న గురించే భయపడుతుంది చందు అని పాపం అలా చంద్రికలో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ప్రేమ్. అదంతా దూరం నుండి హర్షవర్ధన్ గమనిస్తారు. అంటే ఇన్ని రోజులు ప్రేమించింది, ప్రేమ్ అంత పిచ్చివాడిలా ప్రేమ బ్రేకప్ అయింది అని ఏడ్చింది, తను అంత డిప్రెస్ అయింది చామంతి కోసమా, చామంతినే ప్రేమించాడా అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి వెంటనే ఎలా అయినా చామంతి ప్రేమల పెళ్ళి నేను చేయాలి, ఎందుకంటే ఈ పెళ్ళి జరగాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ రెడీ అయి వస్తారు. ఇంకా అలా రమాదేవి, హర్ష ఏంటి రెడీ అయ్యావు అని అడుగుతారు. ఏం లేదు, చిన్న పని ఉంది, అది చూసుకొని రావాలి. ప్రేమ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా షాప్కి అని అడుగుతారు. ఇప్పుడు వెళ్ళాలి నాన్న అని అంటారు. సరేరా, కొంచెం నీ కార్లో నన్ను డ్రాప్ చేసేసే, నాకు చిన్న పని ఉందని చెప్పాను కదా, అక్కడ నువ్వు కూడా ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు. సరే నాన్న రండి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే, అమ్మ చామంతి నువ్వు కూడా రామ్మా అని అంటారు. చామంతినా, ఇప్పుడు చామంతి ఎందుకు హర్ష అని అంటుంది రమాదేవి. ఏ రమా, చెప్తే కానీ పంపించవా? అలా కాదు హర్ష అని అంటుంది. రమా, తను ఈ ఇంటి మనిషి, నేను తను ఎక్కడికైనా తీసుకొస్తాను, నీకేంటి ఇప్పుడు? మా చామంతి రామ్మా అని చామంతిని కూడా తనతో పాటే తీసుకొని వెళ్తారు. ఏంటి వీళ్ళిద్దరిని తీసుకువెళ్తున్నారు అని ఆలోచిస్తుంటే రోజా కోపతీసి, వీళ్ళిద్దరికీ పెళ్ళేమైనా జరిపిస్తారేమో అత్తయ్య అని అంటుంది. నో, అలా జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని రమాదేవి కూడా వాళ్ళని ఫాలో అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ అయితే ఇంకా అలా హర్షవర్ధన్ వైపు చూస్తూ ఉంటారు. హర్షవర్ధన్, రే ప్రేమ్, కార్ని నేను డ్రైవ్ చేస్తానని అంటారు. మీరెందుకు డాడ్ అని అంటారు. పర్లేదు లేరా అని చెప్పి ఇంకా అలా రమాదేవి వాళ్ళకి తెలియకుండా రమాదేవి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మరీ ఒక గుడికి తీసుకువెళ్తారు ప్రేమ్ అండ్ చామంతిని హర్షవర్ధన్. రే ప్రేమ్, నువ్వు చామంతినే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావనే విషయం నాకు అర్థమైంది, కాబట్టి నా మాటలు విను, నువ్వు చామంతిని పెళ్లి చేసుకో అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు నాన్న అది అననే లోపు, రేయ్ ఇంక నువ్వేమీ మాట్లాడద్దు, నేను చెప్తున్నాను కదా. చూడు అమ్మా చామంతి, నువ్వు నిజం చెప్పు, ఖచ్చితంగా ప్రేమ్ని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతారు. అంటే బాబు అని అనేలోపు,
ప్రేమిస్తున్నావా లేదా అమ్మా అని అడుగుతారు. ప్రేమించనయ్య గారు అని అంటుంది. అప్పుడే చంద్రిక కూడా అక్కడికి వస్తుంది. మీ ప్రేమ పవిత్రమైనది కాబట్టే మీ ఇద్దరి బంధం ఇప్పటికైనా ఉండాలి. ఎందుకు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు చామంతి? రామచంద్రయ్య గారికి ఏమీ అవ్వకుండా అయ్యగారు చూసుకుంటారు. నువ్వు కంగారు పడకుండా పెళ్లి చేసుకో అని ఇంకా అలా చామంతి ప్రేమల పెళ్లి దగ్గరుండి జరిపిస్తారు హర్షవర్ధన్ అండ్ చంద్రిక. అప్పుడే దగ్గరుండి అక్షింతలు వేస్తూ ఉంటే కరెక్ట్గా రమాదేవి రోజా అప్పుడే వచ్చి చూసేసరికి చామంతి మెల్లో తాళి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు రమాదేవి అండ్ రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.